గ్లోబల్ పాలిటిక్స్లో వేగంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్, వాటి వెనుకున్న రాజకీయ కారణాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా అమెరికా ఫారెన్ పాలసీలో వచ్చిన అద్భుతమైన మార్పుని, భారత్ అమెరికా సంబంధాలు కొత్త మలుపు తిరుగుతున్న వైనాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఒకప్పుడు భారత్ను విమర్శించిన అమెరికా ఇప్పుడు భారత్ సహాయం ఎందుకు కోరుతోంది? దీని వెనుకున్న రేర్ ఎర్త్ మినరల్స్ రహస్యమేంటి? భారత్ ఎలా గ్లోబల్ పవర్గా ఎదుగుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొంతకాలంగా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ పరిపాలనలో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అనేక ట్రేడ్ రూల్స్ కఠినతరమయ్యాయి. ఉదాహరణకు భారతీయ ఉత్పత్తులపై 50% టారిఫ్లు విధించడం, H-1B వీసా నిబంధనల్ని కఠినతరం చేయడం, వాణిజ్య ఒప్పందాలపై చర్చల్లో కఠినమైన వైఖరి అవలంబించడం వంటివి భారత్కు ఇబ్బందికరంగా మారాయి. ట్రంప్ మరియు అతని కేబినెట్ మంత్రులు కూడా అనేక సందర్భాల్లో భారతదేశం గురించి చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రకటనలు, విధాన నిర్ణయాలు రెండు దేశాల మధ్య సంబంధాల్ని కొంత ఉద్రిక్తంగా మార్చాయి. ఆ సమయంలో భారత్ అమెరికా బంధం ఒక డిఫికల్ట్ స్టేజిలో ఉందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ పార్ట్నర్ కంట్రీస్ను కూడా ఒత్తిడికి గురిచేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక కీలకమైన మలుపు చోటు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం చైనా. గత దశాబ్ద కాలంగా చైనా ఆర్థికంగా, సైనికంగా అద్భుతమైన వృద్ధిని సాధించింది. అయితే ఈ వృద్ధి ప్రపంచ దేశాలకి ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా చైనా యొక్క దూకుడు విధానాలు, వాణిజ్యపరమైన ఆధిపత్యం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో రేర్ ఎర్త్ మినరల్స్ అనే అంశం తెరపైకొచ్చింది. ఇవి కేవలం సాధారణ ఖనిజాలు కావు, లేటెస్ట్ టెక్నాలజీకి వెన్నెముక వంటివి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, క్షిపణులు, డిఫెన్స్ సిస్టమ్, రెన్యూవబుల్ టెక్నాలజీ, ఇలా ప్రతి చోట ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం. దురదృష్టవశాత్తు ప్రపంచంలోని రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిలో సింహభాగం చైనా కంట్రోల్లో ఉంది. ఇటీవల చైనా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పై తన కంట్రోల్ని మరింత బలోపేతం చేసింది. వాటి ఎగుమతులపై కఠినమైన నిబంధనలు విధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా వంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలకు తీవ్ర ఆందోళన కలిగించింది. చైనా ఈ మినరల్స్ని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించుకోవచ్చనే భయం ప్రపంచ దేశాల్లో పెరిగింది. చైనా ఈ ఖనిజాల్ని సరఫరా చేయకుండా ఆపితే గ్లోబల్ ఎకానమీ, సాంకేతిక అభివృద్ధి స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితిలో అమెరికాకి ఒక చేదు నిజం అర్థమైంది. ఇప్పుడు దానికి భారతదేశం అవసరం. ఎవరైతే గతంలో భారతదేశాన్ని విమర్శించారో అదే అమెరికన్ నాయకులు ఇప్పుడు భారతదేశం నుంచి సహాయం కోరుతున్నారు. ఈ మార్పు కేవలం మాటల్లోనే కాదు, అమెరికా విదేశాంగ విధానంలోనే స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ గతంలో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చిన వ్యక్తే. ఇప్పుడు భారతదేశాన్ని చైనాకు పోటీగా ఒక బలమైన భాగస్వామిగా పరిగణిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాపై చైనా ఆధిపత్యం ప్రపంచం మొత్తానికి ప్రమాదమని అన్నారు. ఈ సవాల్ని ఎదుర్కోవడానికి భారతదేశం వంటి దేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ భారత్ అమెరికా సంబంధాల ప్రాధాన్యతను, అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన మార్పుని స్పష్టం చేస్తున్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ పేరుకు తగ్గట్టే భూమిలో చాలా అరుదుగా లభిస్తాయి, కానీ వాటి వినియోగం చాలా విస్తృతం. వీటిపై చైనా నియంత్రణ ప్రపంచాన్ని తన ముందు వంగేలా చేస్తోంది. అయితే ఈ రంగంలో భారతదేశం వేగంగా ముందుకు సాగుతోంది. భారత్ తనని తాను రేర్ ఎర్త్ మినరల్స్కి ఒక ప్రత్యామ్నాయ సరఫరాదారుగా సిద్ధం చేసుకుంటోంది. భారతదేశంలో కూడా ఈ ఖనిజాలు గణనీయమైన మొత్తంలో ఉన్నాయి, కానీ వాటి వెలికితీత, శుద్ధి ప్రక్రియలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి సాంకేతికతను అభివృద్ధి చేస్తే చైనాకు దీటైన ప్రత్యామ్నాయంగా భారత్ మారగలదు. బేసెంట్ భారతదేశంతో కలిసి అమెరికా మరియు యూరప్ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చని అన్నారు. ఇది కేవలం ఆర్థిక భాగస్వామ్యం మాత్రమే కాదు, చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి, ప్రపంచ సరఫరా గొలుసులో స్థిరత్వాన్ని తీసుకురావడానికి భారత్ కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. ట్రంప్ పరిపాలనలో భారత్ అమెరికా సంబంధాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇప్పుడు అమెరికా వ్యూహం మారుతోంది. ఇది అమెరికా విదేశాంగ విధానం స్థిరంగా ఉండదని, అది తన ప్రయోజనాన్ని బట్టి మారుస్తుందని క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతోంది. చైనా పెరుగుతున్న శక్తి, దాని నిర్ణయాలు అమెరికాని ఇలా మారేలా చేశాయి. అది భారతదేశం వంటి దేశాలతో చేతులు కలపాలి. ఏ దేశమైనా తన జాతీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి భారతదేశంతో బలమైన బంధం అవసరం. భారతదేశం పారిశ్రామికంగా ఎలా ఎదిగిందో అర్థం చేసుకుంటే అమెరికా వైఖరిలో ఈ మార్పుని మరింత ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు భారతదేశం పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా కొన్ని రకాల యంత్రాల విషయంలో పూర్తిగా దిగుమతులపై ఆధారపడేది. 1990ల దశాబ్దంలో భారతదేశం డీజిల్ జనరేటర్స్ వంటి యంత్రాల కోసం
యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మరియు అమెరికా వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడేది. ఆ సమయంలో భారతదేశంలో కేవలం చిన్న జనరేటర్లు మాత్రమే అసెంబుల్ చేయబడేవి. పెద్ద జనరేటర్లు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ భారతదేశంలో పరిశ్రమలు పెరిగే కొద్దీ విద్యుత్ అవసరాలు కూడా పెరిగాయి. ఈ అవసరాలు తీర్చడానికి దేశం ఆత్మనిర్భరతను సాధించడంపై దృష్టి పెట్టింది. నేడు భారతదేశం 3000 kVA వరకు జనరేటర్స్ని స్వయంగా తయారు చేస్తోంది. దేశంలో 50కి పైగా కంపెనీలు ఈ జనరేటర్స్ని ఉత్పత్తి చేస్తున్నాయి. సంవత్సరానికి సుమారు 15 లక్షలకు పైగా జనరేటర్లు అమ్ముడవుతున్నాయి. భారతదేశం ఇప్పుడు కేవలం తన దేశ అవసరాలను మాత్రమే తీర్చడం లేదు, ఇతర దేశాలకు కూడా జనరేటర్స్ని సరఫరా చేస్తోంది. దాదాపు 90కి పైగా దేశాలకు జనరేటర్స్ని ఎగుమతి చేస్తోంది. ఈ ఎగుమతి చేసే జనరేటర్స్లో 99% పైగా లోకల్ పార్ట్స్ ఉపయోగించబడతాయి. అంటే భారతదేశం ఇప్పుడు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ప్రొడ్యూసర్గా మారింది. ప్రపంచంలో చైనా మరియు టర్కీ తర్వాత భారతదేశం 3వ అతిపెద్ద జనరేటర్ ఎగుమతిదారు. చైనా ఇంకా ముందున్నప్పటికీ భారతదేశం వృద్ధి రేటు నిరంతరం పెరుగుతోంది. ఈ తేడా అనేది వేగంగా తగ్గుతోంది. భారతదేశ జనరేటర్లు ఎక్కువగా మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ దేశాలకి ఎగుమతి చేయబడతాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశానికి అతిపెద్ద కొనుగోలుదారు. ఆ తర్వాత కెన్యా, టాంజానియా మరియు నైజీరియా వంటి దేశాలున్నాయి. భారతదేశం కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. అనేకసార్లు ప్రకృతి వైపరీత్యాలు లేదా సంక్షోభ సమయంలో ఇతర దేశాలకి మానవతా సహాయంగా కూడా జనరేటర్స్ని పంపింది. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మరియు ఆఫ్రికాలోని అనేక దేశాల్లో భారతదేశం సహాయంతో విద్యుత్ పునరుద్ధరించబడింది. ఇది కేవలం వ్యాపారం కాదు, భారతదేశం పెరుగుతున్న మానవతా శక్తికి ప్రతీక. ఈరోజు భారతదేశం కేవలం డీజిల్ జనరేటర్లు మాత్రమే కాదు, సిఎన్జి, ఎల్పిజి, బయోఫ్యూయల్ మరియు హైడ్రోజన్తో నడిచే జనరేటర్స్ను కూడా తయారు చేస్తోంది. సోలార్ మరియు విండ్ ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ రాబోయే 30 సంవత్సరాల వరకు జనరేటర్ పరిశ్రమని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. పునరుత్పాదక శక్తి ఉత్పత్తి ఖర్చు తక్కువైనప్పటికీ దాని సెటప్ ఖరీదైంది మరియు సమయం తీసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో భారతదేశం సాంప్రదాయ శక్తి మరియు కొత్త సాంకేతికత రెండింట్లోనూ సమతుల్యతను సాధిస్తోంది. భారతదేశం యొక్క ఈ పారిశ్రామిక సామర్థ్యం ఈరోజు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. ఏ దేశం ఒకప్పుడు ఇతరులపై ఆధారపడిందో అదే ఇప్పుడు ఇతరులకి అవసరమైంది. బహుశా ఇదే కారణం అమెరికా వంటి దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు ఆశతో చూస్తున్నాయి. రాబోయే కాలంలో భారతదేశం కేవలం గ్లోబల్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఒక నమ్మకమైన పార్ట్నర్గా కూడా నిరూపించుకుంటుంది. నేటి భారతదేశం గతంలో ఉన్న భారతదేశం కాదు. ఏది ఎప్పుడూ ఇతరులపై ఆధారపడేదో అదే భారతదేశం ఇప్పుడు ఇతరులకి అవసరమవుతోంది. ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలు ఇప్పుడు భారతదేశం యొక్క బలాన్ని అర్థం చేసుకోసాగాయి. ఏదైనా ప్రపంచ సంక్షోభం వచ్చినప్పుడు అందరి చూపులు భారతదేశం వైపు చూస్తాయి. అది రేర్ ఎర్త్ మినరల్స్ గురించైనా, కొత్త టెక్నాలజీ గురించైనా లేదా పారిశ్రామిక ఉత్పత్తి గురించైనా భారతదేశం ఇప్పుడు ప్రతి చోట తన బలమైన పట్టును పెంచుతోంది. అమెరికా మరియు యూరప్కి ఇప్పుడు అర్థమైంది, చైనా పెరుగుతున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారతదేశం మాత్రమే అతిపెద్ద ఆల్టర్నేట్ కాగలదు. భారతదేశం ఈరోజు కేవలం ఒక మార్కెట్ కాదు, ఒక సొల్యూషన్ అయింది. భారతదేశం వద్ద అపారమైన వనరులు, లేటెస్ట్ టెక్నాలజీ మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయి. ఈరోజు భారతదేశం నుంచి కేవలం జనరేటర్లు లేదా యంత్రాలు మాత్రమే కాదు, మందులు, సాఫ్ట్వేర్, శాటిలైట్ సిస్టమ్స్ మరియు రక్షణ పరికరాలు కూడా డజన్ల కొద్దీ దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఈ కారణం వల్లనే భారతదేశాన్ని ఈరోజు వరల్డ్ ఇంజిన్ ఆయిల్ గ్రోత్ అని పిలుస్తున్నారు. గతంలో భారతదేశం ఏదైనా ప్రాజెక్టు కోసం విదేశీ టెక్నాలజీపై ఆధారపడేది. కానీ ఈరోజు అమెరికా, జపాన్ మరియు యూరప్ వంటి దేశాలు భారతీయ సాంకేతికతతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నాయి. చైనాకు పోటీగా భారతదేశం యొక్క అతిపెద్ద బలం దాని నమ్మకమైంది కావడమే. చైనా తన విధానాలతో ఎల్లప్పుడూ ఇతర దేశాలపై ప్రెషర్ చేస్తుంది. అయితే భారతదేశం సహకార విధానంపై నడుస్తుంది. భారతదేశం ఎప్పుడూ ఎవరిపైనా ఒత్తిడి చేయలేదు, బదులుగా తన నాలెడ్జ్ మరియు ఎక్స్పీరియన్స్ అందరితో కలిసి నిలిచింది. ఇదే కారణం చైనా రేర్ ఎర్త్ మినరల్స్ పై ఆంక్షలు విధించినప్పుడు అమెరికా, యూరప్ మరియు ఆసియాలోని అనేక దేశాలు భారతదేశం వైపు చూశాయి. భారతదేశం ఇప్పుడు నెమ్మదిగా ఈ మినరల్స్ యొక్క అన్వేషణ మరియు ఉత్పత్తిని పెంచుతోంది. తద్వారా ప్రపంచానికి, చైనాకు ప్రత్యామ్నాయంగా నమ్మకమైన సరఫరా లభిస్తుంది. దీంతోపాటు భారతదేశం ఇప్పుడు రక్షణ రంగంలో కూడా వేగంగా ముందుకు సాగుతోంది. ఈరోజు భారతదేశం తన సొంత యుద్ధ విమానాలు, మిసైల్ సిస్టమ్స్ మరియు నౌకాదళ పరికరాలను తయారు చేస్తోంది. ఏ దేశమైతే ఒకప్పుడు ఇతర దేశాల నుంచి రక్షణ సాంకేతికతను కొనుగోలు చేసేదో అదే ఇప్పుడు ఒక పెద్ద ఎగుమతిదారిగా మారుతోంది. అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశంతో ఉమ్మడి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాయి. ఫ్రెండ్స్, రాబోయే దశాబ్దం భారతదేశం దశాబ్దం అవుతుందని మీరు కూడా నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.